పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఈయన మహాసేన రాజేష్ అంటూ ఒక వ్యక్తి ఉంటారు. ఆయన పైన రాష్ట్ర వ్యాప్తంగా చాలా నిరసనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈయన దళిత రూపంలో దళిత వేషం వేసుకున్నటువంటి పార్టీ కార్యకర్త, దళితుల్ని మోసం చేస్తున్న వ్యక్తి అంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఈ విధంగా ఆయన పైన నిరసన తెలియజేయటం చాలా ఆనందకరం అని చెప్పాలి. ముఖ్యంగా ఈయన పిఠాపురంలో ఉన్నటువంటి దళితుల విషయంలో వాళ్ళందరినీ తప్పుత్రోవ పట్టించే విషయంగా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించటం పోయి, లేదా అక్కడ అలా జరగలేదు, ఇక్కడ ఇలా జరగలేదు అంటూ వారిని తప్పుదోవ పట్టించినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అందరూ సీరియస్ అయిపోయి రోడ్ల మీదకి వచ్చేసి దళితులంతా కలిసి మహాసేన రాజేష్ దిష్టి విగ్రహాలు అవి ఇవి దిష్టి బొమ్మలు తగలెట్టడం జరిగింది. అంటే నిజం చెప్పాలంటే ఆయనకి అంత సీన్ లేదు, కానీ దళితుల్లో ఆగ్రహ జ్వాలలు వచ్చాయంటే అర్థం చేసుకోండి. నేను దళితుల పక్షాన మాట్లాడతాను అది ఇది అన్నారు. గతంలో టీడీపీ తరఫున ఆయనకి టికెట్ ఇస్తే చాలా మంది వ్యతిరేకంగా ఒక దళితుడికి ఎలా ఇస్తారు టికెట్ అంటూ తన పైన ఫైట్ చేసిన సందర్భం కూడా ఉంది. అలా ఆ తర్వాత చాలా విధాలుగా ఆయన కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా మారిపోయి తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ తీసుకుని, తర్వాత టీడీపీ స్టాండ్ తీసుకొని, ఇప్పుడు దళితుల నాయకుడిగా ఎదగాలని చూస్తూ ఆయన పడుతున్న కష్టాలు అన్నింటి కాదు. మీరు కనుక క్లియర్గా చూసినట్లయితే ఇతన్ని పిఠాపురం దళిత విద్యార్థుల విషయంలో తప్పు ద్రోవ పట్టించాలని చూసిన దళిత ద్రోహిగా ఈయన్ని అభివర్ణిస్తూ మహాసేన రాజేష్ దృష్టి బొమ్మకి చెప్పులతో సన్మానం చేసి, అదేవిధంగా అక్కడ ఎక్కడ దొరికిన కొట్టుకుంటూ ఆ బొమ్మని పిల్లలు ఇసిరేసుకుంటూ వెళ్ళడం జరిగింది. నిజం చెప్పాలంటే అన్యాయం జరిగితే ప్రశ్నించినప్పుడు ఓకే, కానీ ఇష్టానుసారంగా ఇలా తప్పుతో పట్టించే ప్రయత్నాలు చేస్తే ఇలాగే చెప్పు దెబ్బలు తప్పవు అని తెలియచేయడానికే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చివరికి మనోడికి గట్టిగా ఇచ్చి పడేశారు దళిత విద్యార్థులంతా కలిసి. సరే చూడండి. ఎగిరి కళ్ళతో తంతున్నారు కదా పిల్లలు. అదే విషయం, మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు కదా. ఈయన ఎవడు తాయిలాలు ప్రకటిస్తే వాడి వైపు వెళ్ళి వాడు భజన చేస్తూ వాడు అన్ని చేస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తికి ఇలా గట్టిగా సమాధానం చెప్పడం అనేది కరెక్టే, ఏం తప్పు కాదనిపిస్తుంది. నిజంగా దళితులు కనుక తిరగబడితే ఎవడు కూడా రాజకీయాల్లో ఉండలేడు. ఆ విషయం తెలియక పాపం వీళ్ళు దళితులంతా ఎవడో ఒకటి కొమ్ము కాస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు. నిజంగా చెప్పండి, దళితులు బీసీలు కలిసి దగ్గర 40% మంది ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకుని ఎంత ఓటు బ్యాంక్ ఉందని. ఇది ప్రస్తుతానికి దగా సేన రాజేష్కి ప్రజలు బుద్ధి చెప్పిన విధానం, చెప్పు దెబ్బలు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.